Hello dear students, welcome to my another video session. ఈ సెషన్ లో how to calculate quartile deviation and the coefficient of quartile deviation. చతుర్థాంశ విచలనము మరియు విచలన గుణకాన్ని ఏ విధంగా లెక్కించాలో ఈ వీడియో సెషన్ లో మనం తెలుసుకుందాం. స్టూడెంట్స్, ఇక్కడ వాడిచ్చినటువంటి దత్తాంశం కంటిన్యూస్ సిరీస్ లో ఇచ్చాడు, అవిచ్ఛిన్న శ్రేణుల్లో ఇచ్చాడు. అయితే కంటే తక్కువ పద్ధతిని ఉపయోగించాడు. అందులో కూడా అసెండింగ్ ఆర్డర్ కాకుండా దత్తాంశాన్ని డిసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చాడు. కాబట్టి 100 కంటే తక్కువ ఇది యాక్చువల్ గా పైన రావాలా, 150 కంటే తక్కువ ఇది సెకండ్ లో రావాలా. కాబట్టి ఇచ్చినటువంటి దత్తాంశాన్ని కంటే తక్కువ రూపంలోనూ దట్టు డిసెండింగ్ ఆర్డర్ లోను ఇచ్చాడు, అవరోహణ క్రమంలో ఇచ్చాడు. ఎప్పుడైతే ఎక్స్ దత్తాంశం అవరోహణ క్రమంలో ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ లేదా పౌనపున్యం కూడా అవరోహణ క్రమంలోనే ఉంటుంది. దేని తరగతికి సంబంధించిన విలువ దానికి ఎదురుగా వస్తూ ఉంటుంది. అయితే చతుర్థాంశ విచలనం కనుక్కునేదానికి ముందు దత్తాంశాన్ని మనం సరిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్ దత్తాంశాన్ని మనం రివర్స్ చేసుకోవాలి. కింద ఉన్నటువంటి చిన్న విలువ పైకి పోవాలి. ఇది ఎప్పుడైతే పైకి పోతుందో దానితో పాటే దాని ఎదురుగా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ కూడా పైకి పోవాలి. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్జస్టెడ్ క్లాసెస్ తరగతులను మనం ఇక్కడ సరిచేయడం జరిగింది. 100 కన్నా తక్కువ అన్నాడు, అంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలనేటువంటిది డౌట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక తరగతికి ఇంకొక తరగతికి మధ్య తేడా చూడండి ఎంత ఉందో. 100, 150, 200, 250. ఒక్కొక్క తరగతికి 50 తేడా ఉంది. కాబట్టి ఇక్కడ 100 కన్నా తక్కువ అంటే ఎంత తక్కువ? 100 నుండి 50 తీసేస్తే 50 నుండి మనకు తరగతి మొదలవుతుంది. కాబట్టి తరగతి యొక్క దిగువ అవధి 50 అవుతుంది, ఎగువ అవధి 100 వాడే చెప్పినాడు. కాబట్టి 50 to 100 అనేటువంటిది తరగతి అవుతుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ two classes, every two classes here is 50. So whenever the first class is less than 100, it will start from 50. Now the class will become 50 to 100. Less than 150 will become 100 to 150. Like that, each and every class can be converted into adjusted classes like this. తర్వాత ఇప్పుడు తరగతులను మార్చిన తర్వాత ఫ్రీక్వెన్సీని కూడా దానికి ఎదురుగా, అంటే 50 to 100 ఎప్పుడైతే పైకి పోయిందో వెంటనే దానితో పాటు దాని ఎదురుగా ఉన్నటువంటి 3 అనేటువంటి ఫ్రీక్వెన్సీ కూడా పైకి మార్చుకున్నాం. 100 to 150 అనేటువంటి దానికి ఎదురుగా 7 పైకి పోయింది, 15 పైకి పోయింది, 26 అట్లా కంటిన్యూగా ఫ్రీక్వెన్సీని కూడా మనం రివర్స్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది మనకు నార్మల్గా లేదు. కంటే తక్కువ కంటే ఎక్కువ దత్తాంశంలో ఎప్పుడూ కూడా వాడు ఇచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ నార్మల్గా ఉండదు. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ 3 మొదలుకొని 7, 15, 26 అప్ టు 150 కంటిన్యూగా ఈ విధంగా పెరుగుతూ పోతూ ఉంది ఫ్రీక్వెన్సీ. కానీ సాధారణంగా పౌనపున్యానికి ఫ్రీక్వెన్సీకి ఉండాల్సినటువంటి లక్షణం ఏమంటే స్లోగా పెరుగుతూ పైకి పోవాలి, పీక్ పోయిన తర్వాత మళ్ళీ స్లోగా తగ్గుతూ కిందికి రావాలి. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, నార్మల్ ఫ్రీక్వెన్సీ అంటాం. కాబట్టి ఇక్కడ కంటే తక్కువలో మనకేమవుతుంది, ఫ్రీక్వెన్సీ కంటిన్యూగా పెరుగుతూ ఉంది. కాబట్టి ఇది సాధారణ పౌనపున్యం కాదు. దీన్ని మనం సాధారణ పౌనపున్యంలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం చేయాల్సినటువంటి సులభమైనటువంటి పద్ధతి ఏమంటే ఈ మొత్తము ఫ్రీక్వెన్సీలో అతి చిన్న విలువ ఎంత అంటే మనకు ఇక్కడ 3. కాబట్టి 3ను ఆ విధంగా 3గానే పెట్టేసుకోవాలి. 3ను 3 అట్లాగే పెట్టేసుకొని అతి చిన్న విలువను, తర్వాత ప్రతి రెండు విలువల ఫ్రీక్వెన్సీకి గల తేడాను మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. అంటే 3 రెండవ విలువ 7, 3 7కు మధ్య ఉన్నటువంటి తేడా 4, 7కు 15కు మధ్య ఉన్నటువంటి తేడా 8, 15లో 7 తీసేస్తున్నాం, 26లో 15 తీసేస్తున్నాం 11, 47లో 26 తీసేస్తున్నాం 21, 93 minus 47 gives you 46, 130 minus 93 gives you 37. రెండు విలువల మధ్యలో తేడాలంతా కూడా వేసుకుంటూ పోతే మనకు అడ్జస్టెడ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, సవరించిన పౌనపున్యం వస్తుంది. అయితే మనం ఇక్కడ చేసింది కరెక్టా కాదా తెలుసుకోవాలంటే మనం అడ్జస్ట్ చేసినటువంటి ఫ్రీక్వెన్సీ విలువలు 3, 4, 8, 11, 21 ఇవన్నీ కలిపితే మనకు n = 150 వచ్చింది. అయితే మనం చేసినటువంటి ఈ యొక్క n = 150 వాడు ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ యొక్క చివరి విలువ 150కి సమానం కావాలి. ఇవి రెండు ఎప్పుడైతే సమానం అవుతాయో
అప్పుడు మనం చేసినటువంటి ఈ యొక్క అడ్జస్టెడ్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి ప్రాసెస్ కరెక్ట్గా జరిగింది అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ 150 సరిపోయింది కాబట్టి మనం చేసినటువంటి యొక్క లెక్క కరెక్ట్గా ఉంది, అడ్జస్టెడ్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా వచ్చింది అని అర్థం వస్తుంది. అడ్జస్టెడ్ ఫ్రీక్వెన్సీ లేదా నార్మల్ ఫ్రీక్వెన్సీ వచ్చిన తర్వాత మనము దాన్ని సిఎఫ్ చేయాలి, అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనపున్యం చేయాలి. ఆల్రెడీ వాడు ఇచ్చినదే సంచిత పౌనపున్యం రూపంలో ఉంటుంది. బట్ కన్ఫ్యూజ్ కాకుండా మనం మరొకసారి ఎఫ్ నుండి సిఎఫ్ కనుక్కోవాలి. దానికోసం మనం చేయాల్సింది ఏమంటే మొదటి విలువ 3 అట్లే పెట్టేస్తాం, తర్వాత 3కు 4 కలుపుతాం, దెన్ యూ విల్ గెట్ 7. అదేవిధంగా మళ్ళీ 7కు 8 కలిపితే 15, 15 + 11 26, 26 + 21 gives you 47. Like that, the upper value of a cumulative frequency must be added with the lower frequency of the adjusted frequency. Then we will get the total CF values. ఇక్కడ కూడా మనం చేసినటువంటి n = 150 అనేటువంటిది మనం చేసినటువంటి CFలోని చివరి విలువ 150కి సమానంగా రావాలి. సో మనం చేసినటువంటి ప్రాసెస్ కరెక్ట్ అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు దిగువ చతుర్థాంశము Q1 లెక్కించేటువంటి పద్ధతిని చూద్దాం. మనకు బాగా తెలుసు అవిచ్ఛిన్న శ్రేణుల రూపంలో దత్తాంశం ఉంది కాబట్టి Q1 యొక్క సూత్రం n/4వ అంశము అవుతుంది. n/4th ఐటమ్. మామూలుగా వ్యక్తిగత శ్రేణి విచ్ఛిన్న శ్రేణుల్లో n+1/4 ఐటమ్ తీసుకుంటాం, కానీ అవిచ్ఛిన్న శ్రేణులు కాబట్టి Q1 = n/4th ఐటమ్ అవుతుంది. Q1 మనకు n వచ్చి 150 ఉంది కాబట్టి 150/4వ అంశం కావాలి కాబట్టి 150/4 ఇట్ గివ్స్ యూ 37.5 ఐటమ్. 37.5వ ఐటము అనేటువంటిది ఈ యొక్క విలువ అనేటువంటిది సిఎఫ్లో ఏ విలువలో కలిసి ఉందో చూడాలి. ఇది 47 అనేటువంటి విలువలో 37.5 అనేటువంటి విలువ కలిసి ఉంటుంది కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నటువంటి తరగతి 250/300. ఈ 250/300 అనే తరగతిలోనే మనకు Q1 యొక్క విలువ వస్తుంది. కాబట్టి మనం దీని ప్రకారం చూసినట్లయితే 250ని L1 అంటాం, 300ను L2 అంటాం. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్, తరగతి యొక్క దిగువ అవధి, తరగతి యొక్క ఎగువ అవధి. దానికి ఎదురుగా ఉన్నటువంటి అడ్జస్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనేటువంటిది 21 అవుతుంది. దీనికన్నా పైన ఉన్నటువంటిది 26 అనేటువంటిది సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా తీసుకుంటే L1 అనేటువంటిది ఇక్కడ 250, n/4 మనకు ఆల్రెడీ చేసినాం 37.5, సిఎఫ్ 26 అవుతుంది, ఎఫ్ అనేటువంటిది 21 అవుతుంది. ఈ విలువలన్నింటినీ కూడా మనం సూత్రంలో ప్రతిక్షేపించినప్పుడు Q1 = L1 + n/4 - CF/F × I. ఇది మనకు సూత్రం. కాబట్టి ఈ సూత్రంలో ఈ విలువలన్నీ ప్రతిక్షేపించినప్పుడు Q1 = 250 + 37.5 - 26 దట్ డివైడెడ్ బై F 21 × I. తరగతి అంతరం మనకు ప్రతి దాంట్లో 50 తేడా ఉంది కాబట్టి తరగతి అంతరం 50 వేసుకుంటున్నాం. కాబట్టి Q1 = 250, 37.5 - 26 × 50 చేస్తే 575 వస్తుంది, డివైడెడ్ బై 21 అట్లే పెట్టుకున్నాం. 250 + 575 డివైడెడ్ బై 21 చేస్తే 27.38 వస్తుంది. కాబట్టి ఇవి రెండు క్లబ్ చేసినప్పుడు 277.38 అనేటువంటిది మనకు దిగువ చతుర్థాంశం యొక్క విలువగా వస్తుంది. ఇప్పుడు ఎగువ చతుర్థాంశము థర్డ్ క్వార్టైల్ లెక్కించేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి సూత్రం వచ్చేసి Q3 = 3 × n/4th ఐటమ్ అవుతుంది. కాబట్టి Q3 ఇక్కడ Q3 = 3 × 150 డివైడెడ్ బై 4, ఎందుకంటే n మనకు 150 కాబట్టి 150 × 3 మనం యూ విల్ గెట్ 450 డివైడెడ్ బై 4. 450 డివైడెడ్ బై 4 = 112.5th ఐటమ్. This 112.5th item, it is included in 130. కాబట్టి 130లో 112.5 అనేటువంటి విలువ కలిసి ఉంటుంది కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నటువంటి 350/400 అనేటువంటి తరగతిలో మనకు Q3 విలువ రావాలి. కాబట్టి 130కి ఎదురుగా ఉన్నటువంటి 350/400 అనేటువంటిది మనకు Q3 తరగతి అవుతుంది. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ 37 అనేటువంటిది ఎఫ్ అవుతుంది. 130 కన్నా ముందున్నటువంటి 93 అనేటువంటిది సిఎఫ్ అవుతుంది. మళ్ళా సేమ్ సూత్రం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. Q3 = L1 + 3 × n/4 - CF/F × I అనేటువంటిది సూత్రం. ఇందులో L1 మనకు 350 వచ్చింది. 3 × n/4 ఆల్రెడీ మనం చేసినాం కాబట్టి 112.5.
సిఎఫ్ అనేటువంటిది ఇక్కడ 93, అదేవిధంగా ఎఫ్ అనేటువంటిది ఇక్కడ 37 అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు మనకు 50 ఇంతకుముందే తెలుసు. కాబట్టి Q3 ఈజ్ ఈక్వల్ టు ఈ విలువలన్నింటినీ కూడా సూత్రంలో ప్రవేశపెడుతున్నాం. 350 ప్లస్ 112.5 మైనస్ 93 డివైడెడ్ బై 37 ఎఫ్ ఇంటూ ఐ తరగతి అంతరం 50. సో Q3 ఈజ్ ఈక్వల్ టు 350 ప్లస్ దీంట్లో నుండి ఇది తీసేసి 112.5లో 93 తీసేసి ఇంటూ 50 చేస్తే మనకు 975 వస్తుంది. అది డివైడెడ్ బై 37 చేస్తున్నాం. చేస్తే 350 ప్లస్ 26.35 వస్తుంది. ఈ రెండింటినీ కలపడం ద్వారా 376.35 అనేటువంటిది మనకు ఎగువ చతుర్థాంశము Q3 అప్పర్ క్వార్టైల్ యొక్క విలువగా వచ్చింది. ఇప్పుడు మూడవ లెక్క చతుర్థాంశ విచలనం క్వార్టైల్ డీవియేషన్. దీనికి మనం ఉపయోగించేటువంటి సూత్రమే Q3 మైనస్ Q1 డివైడెడ్ బై 2. ఎగువ చతుర్థాంశము మైనస్ దిగువ చతుర్థాంశము డివైడెడ్ బై 2. సో QD ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చినటువంటి ఇక్కడ ఎగువ చతుర్థాంశము 376.35 మైనస్ దిగువ చతుర్థాంశము Q1 277.38. రెండింటిని తీసేస్తే 98.97 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 49.485 వస్తుంది. దాన్ని 49 అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చతుర్థాంశ విచలనము యొక్క విలువ 49.49. ఇక చివరిది నాలుగవ లెక్క చతుర్థాంశ విచలన గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. దానికి మనం ఉపయోగించేటువంటి సూత్రమే Q3 మైనస్ Q1 డివైడెడ్ బై Q3 ప్లస్ Q1. కాబట్టి 376.35 మైనస్ 277.38 దట్ డివైడెడ్ బై 376.35 ప్లస్ 277.38 చేస్తే దీంట్లో నుండి ఇది తీయడం వల్ల 98.97 మనం ఇంతకు ముందు కూడా చేస్తున్నాం ఇక్కడ. డివైడెడ్ బై కింద ఉన్నటువంటి హారములో ఉన్నటువంటి రెండు విలువలు కలిపినప్పుడు 653.73. సో ఇది డివైడెడ్ బై ఇది చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ 0.15. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్ ఫర్ వాచింగ్ my video. If you have any doubts, you can contact me personally or you can ask questions or doubts in my comment section. Thank you very much.